క్యారెట్ ఫ్రై ఎంత బాగా రావాలి అంటే నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలి. క్యారెట్ని నేను ఇలా తురుముకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఒక్కొక్కసారి మాడిపోవడము, సరిగా వేగకపోవడం అలా జరుగుతుంది. ఇలాగా తురుముకుంటే అసలు క్యారెట్ ఫ్రై చాలా బాగా వస్తుందండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ఎంత సింపుల్గా ఇలా చేసుకోండి. మనం ఏవేవో వేయం కదా, మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత బాగా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఫ్రై చాలా బాగా వస్తుంది. నేను ఒక టమాటా కూడా వేసుకున్నాను. పసుపు, కారం వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగానే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. సూపర్గా వచ్చింది క్యారెట్ ఫ్రై.